హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము వట్టి తునకల కర్రీ చేసుకుంటాను. ఇక వట్టి తునకలు మేము ఒక 10 రోజులు ఎండబెట్టుకున్నాము. మటను ఇవి మళ్ళీ వేడి నీళ్ళల్లో వేస్తే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాం. ఈరోజు అయితే వట్టి తునకల కర్రీ ఉల్లిపాయలు, టమాటా, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పసుపు, గరం మసాలా అన్ని పోపుకేసేటి, కారము, ఉప్పు, సరిపడా ఆయిల్ ఎక్కువ పట్టదు. ఈ మసాలాలు పోపు వేసుకోవాలి. కట్ చేసుకుంటాం. ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అట్లయితేనే ఈ కర్రీ బాగుంటుంది. కొంచెం సేపు ఉల్లిపాయలు మగ్గాలి. కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం కొంచెం ఎక్కువనే వేయాలి. అల్లం కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేద్దాం. అల్లం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందంటే మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పసుపు. ఇలా ఇప్పుడు వట్టి తునకలు వేద్దాం. వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే వీటిలో ఉంటాయి మంచిగా. కొంచెం ఇవన్నీ వీటికి పట్టాలి. కొద్దిసేపు అట్లా వేడి కావాలి. అవి ఒకసేపు ఇట్లా మూత పెడదాం. ఇలా ఇప్పుడు టమాటాలు వేద్దాం. ఒక 2-3 టమాటాలు ముక్కలు వేసుకున్నాం. వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వాటర్ పక్కన వేడి చేసుకుంటానా. ఇందులో ఎసరు పోయాలి. అది కొంచెం కారం వేసుకుందాం. కొంచెం సాల్ట్ సరిపడా. తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు. నేనైతే అందాజకే వేస్తాను. ఇప్పుడైతే ఎసరు పోసుకుందాం. ఇది కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోస్తే ఇది మంచిగా తొందరగా ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇది కొంచెం సూప్ లాగానే ఉండాలి. ఇదంతా ఉడికిన తర్వాత దగ్గరకు వస్తుంది. ఇది ఒక 6-7 విజిల్ రావాలి. 6-7 విజిల్ వస్తేనే ఇది కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక అయిపోయింది, ఏం వేసేది లేదు. అందులో తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మసాలా వేసుకుందాం. ఇక 6-7 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంప్లీట్ అయినాక చూపెడతా ఫ్రెండ్స్. ఇక అయిపోయింది కర్రీ రెడీ. చూడండి ఇట్లా ఉందా. కొంచెం మసాలా వేసుకుందాం. గరం మసాలా, కొత్తిమీర, చూడండి ఆ ఎసరంతా పోయింది. చూడండి ఇది కొంచెం ఇట్లా సూప్ లాగా ఉంటే బాగుంటుంది. వేసుకుంటే పీసులు ముక్కలు సేమ్ మటన్ కర్రీ లాగానే కనబడుతుంది. మనం పచ్చి మటన్ వండుకున్నట్టే కనబడుతుంది.
ఇక అన్నం ఎత్తానా కర్రీ టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేయి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పీసు ఎలా ఉంది?